నమస్తే అండి. ప్రొద్దున లేస్తే ఈ వార్త వినడంతో చాలా మంది శోక సంద్రంలో మునిగిపోయారని తెలుసుకోవచ్చు. సో ఆయనకు మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? చాలా చాలా సన్నిహితమైన అనుబంధం అండి. ఆయన మొట్టమొదట మేము మా సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం అని మేము నిర్వహించే సాహిత్య సంస్థ 10 ఏళ్ల దాని 10వ వార్షికోత్సవానికి ఆయనను మేము పిలిచాం. 20 ఏళ్ల సభలకి ఆయనను పిలిస్తే ఆయన ఆ సభలో చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. అప్పుడు అసలు సభ అంతా కూడా ఉర్రూతలూగిపోయింది అనమాట. తర్వాత ఆయన మాకు చాలా దగ్గరగా, అంటే మా హుస్నాబాద్ దగ్గర మన రేబర్తి అనే ఊరు, అక్కడి నుంచి వచ్చాడు ఆయన. చాలా చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు, అట్టడుగు కులం నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన బాల్యం అంతా కూడా చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఆ కష్టతరమైన జీవితంలో ఆయనకు పాట ఒక పెద్ద ఊరటగా ఉంది. అందుకని ఆయన పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పట్టి పల్లె నీకు వందనాలమ్మో అని రాసిన ఆ పాటతో తనను ఆ భయంకరమైనటువంటి కష్టంలో పాట తనను ఎట్లా ఊరడించింది, ఎట్లా నిలబెట్టింది, పల్లె తనను ఎట్లా ఆదుకుంది అనేది ఆ పాట ఒక ఆయన బయోగ్రఫీ లాంటి పాట. ఆ పాట చెప్తాడు అదంతా కూడా. ఆ పాట పాడి ఆ తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం యొక్క దశ కనుక మన చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ అని ఆ పాట పాడితే అసలు మేమంతా చాలా చప్పట్లు కొడుతూ బాగా ఊగిపోయాం అందరం కూడా ఆయన పాట వింటూ. అద్భుతమైన గొంతు ఆయనది, చాలా గంభీరంగా ఉంటుంది. ఆ గొంతులో ఒక శక్తి ఉంటుంది వాయిస్ లో. తర్వాత అలవోక్త ఒక మంచి వాణిని సృష్టించగలడు. ఆ తర్వాత అనేక సభలలో వరుసగా కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట రాస్తూ వచ్చినాడు తెలంగాణ ఉద్యమంలో. ముఖ్యంగా విద్యార్థులు బాగా ఉద్యమంలోకి వచ్చి ఇట్లా ఉద్యమం పోటెత్తున్న దశలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో నిలబడి జై బోలో తెలంగాణ కళగర్జనల దడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామాత్మ జన నినాదమై జే గంటలు ప్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం జీవితమంతా ఓహో జనమే మననం కష్టాలు నష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ అని యూనివర్సిటీలో ఆయన పాడుతుంటే విద్యార్థులంతా ఇట్లా ఉప్పొంగిపోయారు ఆ పాట వింటూ కూడా. అది ఆ ఉద్యమంలోని ఒక తీవ్ర దశని ప్రతిబింబించినటువంటి పాట. ఆ పాట నేను కూడా వేదిక మీద అనేక సార్లు పాడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత జైబోలు తెలంగాణ సినిమాలో కూడా ఆ పాట పెట్టుకున్నారు. ఇట్లా ఉద్యమం యొక్క ఒక్కొక్క దశలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి పాటలు అందించాడు. ఈ మిగతా కొమ్మ చెక్కితే బొమ్మరా కావచ్చు, తర్వాత మాయమైపోతున్నాడమ్మా, ఇవన్నీ ఒకసారి నేను మా స్కూల్ కు కూడా ఆయన వస్తాడు. నేను పనిచేస్తున్న స్కూల్ పాలమాకుల అని, అక్కడికి కూడా వచ్చాడు. అక్కడ ఆ ఊళ్ళో కూడా పాటలు పాడాడు.